ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకో మంచి ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మనం 'వెన్ వి వర్ యంగ్' అనే చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 23ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్‌ని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే వీళ్ళందరూ కలిసి అక్కడ పూల్‌లో ఉన్న చెత్తంతా క్లీన్ చేస్తూ ఉంటారు కదా! సో వీళ్ళందరూ క్లీన్ చేసేస్తారు. ఇంకా వచ్చి కూర్చుంటారనమాట. సో అప్పుడు హువాబియో అంటాడు, మీరందరూ నాకు చాలా హెల్ప్ చేశారు కదా! ఈరోజు మీరు ఏం కావాలన్నా సరే నేనే ట్రీట్ ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ వాళ్ళందరూ అంటారు, వద్దు మాకేమి అని చెప్పేసి అంటాడు. పోనీ నేను మీకు చాక్లెట్స్ అన్నా కొనిపెడతాను అంటాడు. కానీ వాళ్ళందరూ మాత్రం మాకేమీ వద్దు నువ్వే దాచుకో అని చెప్పేసి ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా హువాబియో ఏమో వీళ్ళు ఎంత మంచివాళ్ళు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే హువాబియో ఏం చేస్తాడంటే హాస్పిటల్కి వెళ్తాడు. ఇంకా వాళ్ళ గ్రాండ్ మదర్ గురించి కనుక్కుంటాడనమాట. ఇంకా తర్వాత రోజు యాంగ్సీ ఏమో వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర ఉంటుంది. ఇంకా యాంగ్సీ వాళ్ళ గ్రాండ్ మదర్ని చూసుకుంటూ ఉంటుందన్నమాట. సో అప్పుడే హువాబియో వస్తాడు. హువాబియో వచ్చేసి ఏం చేస్తున్నావు యాంగ్సీ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, నేను మా మదర్ చేసిన మీట్ బాల్స్ని గ్రానీకి ఇస్తున్నాను. సో ఆవిడకి చాలా ఇవంటే ఇష్టం. సో అందుకనే ఆవిడ చాలా తినేసింది తెలుసా ఇప్పుడే అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే గ్రాండ్ మదర్ ఏం చేస్తుంది అంటే, జున్షేన్ నువ్వు వచ్చావా అని చెప్పేసి యాంగ్సీని కూడా తన చెయ్యి పట్టుకుని జున్షేన్ అని చెప్పేసి హువాబియో చేతిలో పెట్టేస్తుంది అనమాట. పెట్టేసి ఇంకా మళ్ళీ మీట్ బాల్స్ని యాంగ్సీకి తినిపిస్తుంది. ఇది మా ఇంటి ఫుడ్, నువ్వు తింటే నువ్వు మా ఇంట్లో ఉన్నట్టే అయిపోతావు, మీ ఇద్దరి పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు యాంగ్సీ కూడా సరే గ్రానీ నేను కూడా ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ కూడా టెర్రస్ మీదకి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. కానీ హువాబియో మాత్రం ఆ మెడికల్ బుక్ని చూస్తూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అడుగుతుంది, అసలు ఏమైంది గ్రానీకి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. గ్రానీతో నేను అలా మాట్లాడాను కదా, ఆవిడ ఏమన్నా అనుకుంటుందంటావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు హువాబియో అంటాడు, నువ్వు ముందు చదువుకో, గ్రాండ్ మదర్కి 1 సెకండ్ బ్యాక్ ఏం చెప్పిందో కూడా ఆవిడకే గుర్తుండట్లేదు, ఇంకా నువ్వు చెప్పిన ఏం గుర్తుండవులే అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, మరి లియోకి వాళ్ళకి మీ గ్రాండ్ మదర్ గురించి చెప్తే నీకు హెల్ప్ చేయడానికి వస్తారు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు హువాబియో అంటాడు, ఇప్పటికే నేను వాళ్ళందరినీ హెల్ప్ తీసుకున్నాను, చాలా బాధ పెట్టాను వాళ్ళని, ఇంకా నేను వాళ్ళని కష్టపెట్టాలనుకోవట్లేదు అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు యాంగ్సీ అంటుంది, మరి గ్రాండ్ మదర్ నన్ను ఎందుకు అలా అంది, నేను మీ మదర్ లాగానే ఉంటానంటావా చూడ్డానికి అని చెప్పేసి యాంగ్సీ అంటూ ఉంటుంది. అప్పుడు హువాబియో అంటాడు, కాదు నేనే మా ఫాదర్ లాగా ఉన్నాను అని చెప్పేసి అలా అంటాడనమాట. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ చదువుకుంటూ ఉంటారు. అప్పుడు హువాబియో ఏమో, యాంగ్సీ ఈ సమ్ నువ్వు చేస్తావా, ఈ సమ్ కాలేజ్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అవుతుంది, అంటే నువ్వు ఇలాగే కష్టపడితే నువ్వు మంచి ర్యాంక్ కొట్టేస్తావు, మంచి కాలేజ్లోనే నీకు సీట్ వస్తుంది అని చెప్పి హువాబియో అంటాడు. ఇంకా యాంగ్సీ ఏమో, నా గురించి నీకు ఇప్పుడు తెలిసిందా అని చెప్పేసి ఇంకా తర్వాత యాంగ్సీ ఏమో ఇంటికి వెళ్ళిపోతుంది. సో ఇంటికి వెళ్ళి చదువుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మదర్ వస్తారు. మదర్ వచ్చేసి చాలా పేపర్స్ తీసుకొస్తారనమాట. ఇవన్నీ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్కి కీస్, నువ్వు ఇవన్నీ ప్రిపేర్ అవ్వు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా యాంగ్సీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అమ్మ నువ్వు చాలా గ్రేట్, అసలు నీకు ఇవన్నీ ఎలా దొరికాయి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. వాళ్ళ మదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ లియు అలాగే వాళ్ళ డాడీ ఏమో భోంచేస్తూ ఉంటారు. వాళ్ళ డాడీ అంటే యాంగ్సీ వాళ్ళ డాడీ. సో వీళ్ళిద్దరూ భోంచేస్తూ ఉంటారు. అప్పుడు లియు ఏమో, ఆ ట్యాబ్లెట్స్ ఏంటి, నేను చూసాను ఆ ట్యాబ్లెట్స్, అవి మా డాడీ వాడతారు కదా, సో ఇక్కడ ఎందుకు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి లియు అడుగుతూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ వాళ్ళ డాడీ అంటారు, ఏం కాదు మీ డాడీ హ్యాపీగానే ఉన్నారు, సో అంతా బాగానే ఉంది, ఆ ట్యాబ్లెట్స్ అనేవి నేను జావో కోసం అని తీసుకొచ్చాను, తను అమెరికా వెళ్తున్నాడు కదా, సో అక్కడ ట్యాబ్లెట్స్ అనేవి ఎక్కువ రేటు ఉంటాయని చెప్పి ఇక్కడ నుండే కొన్ని పంపిస్తున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. అప్పుడు లియు అంటాడు, మా డాడీ అయ్యే వాడతారు నాకు తెలుసు, అసలు ఏమవుతుందో చెప్పండి అని చెప్పేసి అంటూ ఇంకా అప్పుడే యాంగ్సీ వాళ్ళ డాడీకి ఫోన్ వస్తుంది. సో ఫోన్ లిఫ్ట్ చేసి, ఇక్కడే ఉన్నాడు లియో అని చెప్పేసి ఒకసారి ఉండు అని చెప్పి, లియో నీ ఫుడ్ తినేస్తే నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా అలా అంటూ ఉంటారు. అప్పుడు లియో మాత్రం నాకు ఇంకా ఫుడ్ అవ్వలేదు అని చెప్పేసి ఆ టాబ్లెట్స్ దగ్గరికి వెళ్తారు. నాకు అర్థమైంది, ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటారనమాట. అప్పుడు లియో వాళ్ళ డాడీ అంటారు, నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ లియో అంటాడు, నాకు అర్థమైంది డాడీ, నువ్వేం భయపడకు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇంకా పెట్టేసి యాంగ్సీ వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి, నేను మా డాడీ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను, రేపే వెళ్తాను, ఆ రోజు ఈవినింగే వచ్చేస్తాను, ఈ విషయం మా డాడీకి చెప్పకండి అని చెప్పేసి అడ్రస్ తీసుకుంటాడు.
ఇంకా నైట్ అయిపోతుంది. తనేమో టికెట్స్ బుక్ చేసి వస్తాడు. అప్పటికే యాంగ్సీ ఏమో ఒక సూట్ కేస్ అంతా ప్రిపేర్ చేస్తుందనమాట. మీ డాడీకి ఇవ్వు, మీ డాడీకి కడుపు నొప్పిగా ఉంది కదా, సో ఈ ఫుడ్ పెట్టు అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది. ఇంకప్పుడు లియో అంటాడు, యాంగ్సీ నేను 2 టికెట్స్ బుక్ చేశాను అని చెప్పేసి అంటాడు. ఇంక యాంగ్సీ ఏమో ఏం పట్టించుకోకుండా నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు లియో అంటాడు, యాంగ్సీ నేను ఏమంటున్నానంటే నేను 2 టికెట్స్ బుక్ చేశాను అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా యాంగ్సీ కూడా సరే అయితే నువ్వు గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండు రేపొద్దునే అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్తుంది. ఇంకా లియో ఏమో వెళ్ళిపోతాడనమాట రైల్వే స్టేషన్కి. సో వెళ్ళిన తర్వాత వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ ఏమంటారంటే 10 మినిట్స్లో బస్సు వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్తారు. ఇంకా అదే టైంలో ఎవరు వస్తారు అంటే హ్వాంగ్ వస్తుందనమాట. ఇంకా హ్వాంగ్ని చూసి అదేంటి నువ్వు వచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హ్వాంగ్ ఏమో ట్రైన్ వెళ్ళిపోతుంది పద మనం ఎక్కి వెళ్దాము అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే మనకి ఆ రోజు నైట్ ఏమైందో చూపిస్తారనమాట. హ్వాంగ్ ఏమో యాంగ్సీ దగ్గరికి వస్తుంది, లియో ఎక్కడున్నాడు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు యాంగ్సీ అంటుంది లియో టికెట్స్ బుక్ చేయడానికి వెళ్తున్నాడు, సో ప్రొబాబ్లీ తను 2 టికెట్స్ బుక్ చేస్తాడేమో అని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడు హ్వాంగ్ అంటుంది, అంటే నువ్వు కూడా వెళ్తున్నావా లియోతో పాటు అని చెప్పేసి ఇంకా డల్గా అంటూ ఉంటుంది. అప్పుడు యాంగ్సీకి ఒక ఐడియా వస్తుందన్నమాట. నువ్వు వెళ్తావా లియోతో పాటు అని అడుగుతుంది. ఇంకా హ్వాంగ్ కూడా చాలా హ్యాపీగా వెళ్తాను అని చెప్పేసి ఇంకా అలా వచ్చేస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరూ కలిసి ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చేస్తారు, వాళ్ళ డాడీ ఉండే ఇంటికి. ఇంకా అప్పుడు హ్వాంగ్ ఏమో మీ డాడీకి నన్ను ఏం పలకరిస్తావు, ఏమని పరిచయం చేస్తావు అని చెప్పేసి, నేను నిన్ను ఏమని పరిచయం చేస్తాను అంటే ఒక స్టూడెంట్ తన డిసిషన్స్ తనే తీసుకుంటుంది అని చెప్పేసి అలా చెప్తాను అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా తర్వాత లియో అంటాడు, నువ్వు తల మీద పెట్టుకుని తీసే ట్రైన్లో అవన్నీ కొనొద్దని చెప్పానా అని చెప్పేసి అంటూ ఉంటాడు. హ్వాంగ్ మాత్రం చూడ ఎంత క్యూట్గా ఉన్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ ఓపెన్ చేస్తారు. వాళ్ళ డాడీ ఏమో చాలా నీరసంగా ఉంటారనమాట. ఇంకా హ్వాంగ్ ఏమో వాళ్ళ డాడీని చూడకుండా అంకుల్ నేను లియో క్లాస్మేట్ని అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది. ఇంకా తనకు అర్థమవుతుంది అనమాట వాళ్ళ డాడీ చాలా నీరసంగా ఉన్నాడు అని చెప్పేసి. ఇంక నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. ఇంకా లియో అలాగే వాళ్ళ డాడీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మన యాంగ్సీ ఏమో హువాబియో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సో అప్పుడే హువాబియో బయటకు వస్తాడు. ఇంకా అప్పుడు వాళ్ళ గ్రాని కూడా బయటకు వస్తుందన్నమాట. హువాబియోని పట్టుకుని షెంజున్ నేను కూడా నీతో పాటు వస్తాను, మన ఇద్దరం కలిసి బయటకు వెళ్దాము అని చెప్పేసి వాళ్ళ గ్రాండ్ మదర్ అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు హువాబియో అంటాడు నువ్వు ఇంట్లోనే ఉండు గ్రాండ్మా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. కానీ వాళ్ళ గ్రాండ్ మదర్ విందనమాట. అప్పుడు యాంగ్సీ అంటుంది నేను గ్రాండ్మాతో ఉంటాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి గ్రాండ్మాని లోపలికి తీసుకెళ్తుంది. ఇంకా హువాబియో అలాగే ఎరిటో హెమిమి వీళ్ళు ముగ్గురు కూడా కంపెనీకి వెళ్తారు. ఇంకా వర్క్ అయిపోతుంది, వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. అప్పుడే హెమిమి వాళ్ళ మదర్ కనిపిస్తారు. సో వాళ్ళ మదర్ అంటారు హెమిమి నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు హువాబియో ఏమో హెమిమి వాళ్ళ మదర్తో మాట్లాడదాం అనుకుంటారు. కానీ హెమిమి అంటుంది నేను మాట్లాడతాను తనతో, నువ్వు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని పంపించేస్తుంది. ఇంకా హెమిమి వాళ్ళ మదర్ ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హెమిమి అంటుంది నేను మా ఫ్రెండ్కి ఒక ఫ్యాక్టరీలో హెల్ప్ చేస్తున్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను. మనం రూల్స్ పెట్టుకున్నాం కదా స్టడీ రూల్స్, ఆ రూల్స్ కూడా ఇదేమీ బ్రేక్ అవ్వలేదు, అందుకే నేను వేరే వాళ్ళకి చెప్పకూడదు అనుకున్నాను అని చెప్పేసి హెమిమి అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ మదర్ అంటారు ఏంటి వేరే వాళ్ళకి చెప్పకూడదు అనుకున్నావా, నేను మీ డాడీ వేరే వాళ్ళు అనుకుంటున్నావా ఏంటి నువ్వు అని చెప్పేసి వాళ్ళ మదర్ అంటూ ఉంటారు. అప్పుడు హెమిమి అంటుంది లేదు అమ్మ నాకు నా ఓన్ లైఫ్ కావాలనుకుంటున్నాను, నా రూల్స్ నేనే పెట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడు హెమి వాళ్ళ మదర్ అంటారు నువ్వు ఒక ఆర్డినరీ గర్ల్వి, నువ్వు నీ లైఫ్లో ఏమీ మిరాకిల్స్ని ఆశించకు అని చెప్పేసి, నువ్వు స్టడీ బాగా హార్డ్గా చేస్తేనే అప్పుడే నీకు ఒక మిరాకిల్ అనేది వస్తుంది అని చెప్పి కోపంగా వెళ్ళిపోతారనమాట. ఇంకా హెమిమి ఏమో డల్గా ఉంటుంది, ఇంకా అలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా యాంగ్సీ ఏమో గ్రాండ్ మదర్ని చూస్తూ ఉంటుంది కదా, సో గ్రాండ్ మదర్ని పడుకోబెట్టి తను చదువుకుంటూ ఉంటుంది. ఇంకా గ్రాండ్ మదర్ లెగుస్తారనమాట. సో లెగుస్తారు, వచ్చేసి యాంగ్సీ దగ్గర కూర్చుంటారు. ఇంకప్పుడు అంటున్నారు ఆ గ్రాండ్ మదరు అవును ఏంటిది మనం ఆడుకుంటూ ఉన్నామా, షుంజన్ పైన ప్లే చేస్తున్నట్టున్నాడు హార్మోనికా వెళ్ళి పిలువు అని చెప్పేసి గ్రాండ్ మదర్ అంటూ ఉంటుంది. ఇంకా యాంగ్సీ ఏమో నేను పిలుస్తాను కూర్చో గ్రాండ్మా అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా తర్వాత గ్రాండ్ మదర్ ఏమో అసలు నువ్వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు యాంగ్సీ అంటుంది గ్రాండ్మా నేను మొరాకోలా అంటానంటావు, నేనే తన్ని యాంగ్సీని అని చెప్పేసి టీవీ ఆన్ చేసి చూసావా ఆ మొరాకో నేను ఒకేలా ఉన్నామంటావు కదా నువ్వు అని చెప్పి అలా అంటుందన్నమాట. అప్పుడు గ్రాండ్ మదర్కి గుర్తొస్తుంది యాంగ్సీ నువ్వా అని చెప్పేసి, నేను నిన్ను గుర్తుపట్టాను, నేను నీకోసం డంప్లింగ్స్ చేసి తీసుకొస్తాను అని చెప్పేసి అలా వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా యాంగ్సీ కూడా సరే అని చెప్తుంది. ఇంకా గ్రాండ్ మదర్ ఏమో నేను డంప్లింగ్స్ చేస్తాను అని వెళ్తుంది. హువాబియో ఏమో ఫ్యాక్టరీలో వర్క్ అయిపోయింది కదా, ఇంటికి స్పీడ్గా సైకిల్ తొక్కుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా గ్రాండ్ మదర్ ఏమో నేను డంప్లింగ్స్ చేశాను రా తీసుకో అని చెప్పేసి యాంగ్సీ దగ్గరికి వస్తుంది.
కానీ యాంగ్సీ ఏమో ఆ మూత ఓపెన్ చేసి చూసేటప్పటికి దాంట్లో హాట్ వాటర్ ఉంటాయి. ఆ వాటర్ గ్రాండ్ మదర్ ఏమో యాంగ్సీ మీద పోసేస్తుందనమాట. సో, పోసేటప్పటికి తన చెయ్యి ఏమో ఇలా చెయ్యి కాలుతూ ఉంటుందనమాట. కాలేటప్పటికి అప్పుడే హువాబీ వస్తాడు. నేను నిన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్తాను అని చెప్పేసి తనని ఎత్తుకుని సైకిల్ మీద కూర్చోబెట్టి ఇంకా హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటారు. గ్రాండ్ మదర్ ఏమో నేనేం చేయలేదు అంటూ ఉంటుంది. ఇంకా హువాబీ ఏమో దారిలో వాళ్ళ నైబర్‌కి చెప్పి నువ్వు కొంచెం వెళ్ళి గ్రాండ్ మదర్‌ని చూసుకో అని చెప్పేసి ఇంకా స్పీడ్‌గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఆ నైబర్ ఏమో గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా లియో ఏమో హువాంగ్ దగ్గరికి వస్తాడు. సో, హువాంగ్‌ని అడుగుతాడు, "ఏం చేస్తున్నావు ఇక్కడ?" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు హువాంగ్ అంటుంది, "ఏంటి మీ డ్యాడీతో బాగా మాట్లాడావా?" అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు లియో అంటాడు, "నన్ను క్షమించు, నేను నిన్ను ఇక్కడ వదిలేసాను కదా చాలాసేపటి నుండి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు హువాంగ్ అంటుంది, "ఏం పర్వాలేదులే" అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా అప్పుడు లియో ఏమో తన బ్యాగ్లోంచి తీసి ఒక పేపర్ ఇస్తాడు తనకి. హువాంగ్ అంటుంది, "ఏంటి ఇదేమన్నా లవ్ లెటరా ఏంటి?" అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తుంది. అదేంటంటే బ్యాలెట్ డాన్స్ కాంపిటీషన్ అప్లికేషన్ అని ఉంటుందన్నమాట. అప్పుడు లియో ఏం చెప్తాడు అంటే, "నాకు తెలుసు నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట కదా బ్యాలెట్ డాన్స్లో, నువ్వు ఎందుకు వదిలేసుకున్నావు" అని చెప్పేసి లియో అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా వాంగ్ కూడా లియో వెనకాలే వెళ్తుంది. "అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎందుకు ఇవన్నీ ఫిల్ చేసావు" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. అప్పుడు లియో ఏమో తనకి జరిగింది చెప్తాడనమాట. "ఆ రోజు నేను నీకు ట్యూషన్ చెప్పాను కదా బస్సులో వచ్చి, సో ఆ రోజు నేను బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అప్పుడే మీ మదర్ వచ్చారు. మీ మదర్ వచ్చేసి నువ్వే లియో కదా, నేను నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి నీ గురించి మొత్తం చెప్పారు. అందుకే నేను ఇలా ఫిల్ చేశాను ఇదంతా" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకో వాంగ్ ఏం చేస్తుంది అంటే, "ఇదిగో నువ్వు చెప్పిన పేపర్స్ అన్నీ కూడా నేను రాశాను, ఈ బాటిల్లో పెట్టాను, నీకోసమని నేను ఇవన్నీ దాచుకున్నాను తెలుసా" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. "అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు లియో, నేను నీకు ఎంతలాగా సపోర్ట్ చేస్తున్నా, నువ్వు మాత్రం నన్ను ఎప్పుడూ అవాయిడ్ చేస్తూ ఉంటావు, ఇప్పుడు కూడా నన్ను తోసేస్తున్నావు, మీ క్లాస్లో కూడా ఉండడానికి నేను అర్హురాలిని కానా ఏంటి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడు లియో అంటాడు, "నేను ఇది కావాలనే చేస్తున్నాను, ఎందుకంటే నువ్వు నాకు సపోర్ట్ చేసావు కదా, నేను చాలా బాధపడుతున్నప్పుడు చాలాసార్లు నువ్వు నాకు సపోర్ట్ చేసావు, ఇప్పుడు కూడా నేను నీకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే ఇలా చేశాను" అని చెప్పేసి తన బ్యాగ్లోంచి ఒక పౌచ్ తీస్తాడనమాట. సో, ఒక బ్యాగ్లా ఉంటుంది, అది కూడా తీసి తనకి ఇస్తాడనమాట. "నేను జపాన్లో ఇది నీకోసమే కొన్నాను" అని చెప్పేసి హువాంగ్కి ఇస్తాడు. ఇంకా హువాంగ్ ఏమో అవి అందులో ఏమున్నాయని చూస్తుంది. దానిలో ఏముంటుందంటే షూస్ ఉంటాయన్నమాట. లియో నాకు ముందే ఎందుకు చెప్పలేదు, నువ్వు జపాన్లో నాకు ఇవి కొన్నావు అని చెప్పి ఇంకా లియో వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇంకా హువాంగ్ ఏమో చాలా హ్యాపీగా ఉంటుంది. లియో కూడా హువాంగ్ని చూసి నవ్వుతూ ఉంటాడనమాట. ఇంకా వీళ్ళిద్దరూ కూడా బీచ్లో అలా నడుస్తూ ఉంటారు. ఇంకా హువాబీ ఏమో యాంగ్స్‌ని హాస్పిటల్‌కి తీసుకొచ్చేసి డాక్టర్‌కి అప్పచెప్తాడు. ఇంకా తనేమో మనీ తీసుకురావడానికి అని చెప్పి వెళ్తాడనమాట. సో, తను వచ్చేటప్పటికి యాంగ్సీ ఏమో బయట కూర్చొని ఇంకా నిద్రపోతూ ఉంటుంది. ఇంకా అలా కింద పడిపోతుంది అనేటప్పటికి ఇంకా హువాబీ వెళ్ళి తన పక్కన కూర్చుంటాడు. ఇంకా యాంగ్సీ తన మీద పడుతుందనమాట. అప్పుడు హువాబీ అంటాడు, "సారీ, నన్ను క్షమించు యాంగ్సీ" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా యాంగ్సీని తీసుకుని వెళ్తాడనమాట. ఇంకా తర్వాత రోజే ఇంకా మన హువాబియు అలాగే వీళ్ళందరికీ ఎగ్జామ్స్ అనమాట. సో, అందుకని చెప్పి లీవ్ కూడా వచ్చేస్తాడు. ఇంకా వీళ్ళేమో ఎగ్జామ్‌కి రెడీ అవుతూ ఉంటారు. సో, ఇంకా అప్పుడు వెళ్దాము అనేటప్పటికి యాంగ్సీ ఏమో ఇంకా పెన్ మర్చిపోయాను అని చెప్పేసి అలా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ మదర్ అంటారు, "నీ చెయ్యి బాగానే ఉందా" అని చెప్పేసి, "ఎలా రాయగలవు" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడు యాంగ్సీ అంటుంది, "ఇంగో బియో నాకు ఇలా చేశాడు, ఇప్పుడు నేను రాయగలను, ఫ్రిక్షన్ తగ్గుతుందంట" అని చెప్పేసి అలా అంటుంది. ఇంకా వాళ్ళ మదర్ కూడా, "ఓ బియో చాలా కేర్ఫుల్గా ఉన్నాడే" అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు. ఇంకా యాంగ్సీ ఏమో ఎగ్జామ్ రాసేసి వచ్చేస్తుంది. వాళ్ళ డాడీకి రిజల్ట్ పేపర్ ఇస్తుందనమాట. సో, వాళ్ళ పేరెంట్స్ ఏమో కూర్చుని ఆ రిజల్ట్ పేపర్‌ని చూస్తూ ఉంటారనమాట. మార్క్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి అని చెప్పి టోటల్ చేసి ఇంకా కాలేజ్ అడ్మిషన్ బుక్ చూస్తారు. అందులో ఎంతుంది కట్ ఆఫ్ అని చెప్పేసి. ఇంకా అప్పుడు వాళ్ళు చూస్తారు 500 అంటే మంచి కాలేజే వస్తుంది అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా టోటల్ ఏమో తనకి 521 వస్తాయి. ఇంకా బీక్వెంగ్ అనే యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీ అనమాట. సో, దానికి కూడా కట్ ఆఫ్ 521 ఉందన్నమాట. సో, ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అప్పుడే వాళ్ళ మమ్మీకి ఒకటి గుర్తొస్తుంది. లాస్ట్ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు కదా యాంగ్సీ, అందుకని చెప్పి ఇందులో 20 మార్క్స్ కట్ చేస్తారు. అయినా సరే 501 వస్తాయి అంటే ఇంకా మంచిదే కాలేజ్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్లో ఇంకా బాగా రాసిందంటే మనకి బైక్ వన్ కూడా వస్తుంది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అప్పుడు యాంగ్సీ వస్తుంది. యాంగ్సీ వచ్చేసి
అమ్మ నేను మీకు ఒకటి చెప్పాలి అని చెప్పి న్యూస్ పేపర్ చెప్తుందనమాట. నేను పరిగెత్తుకోవడానికి వెళ్తున్నాను, ఈ న్యూస్ పేపర్ చదవండి అని చెప్పేసి న్యూస్ పేపర్ ఇచ్చేస్తుంది. దానిలో ఏముంటుంది అంటే మళ్ళీ ఒక రిఫార్మ్ అనేది మళ్ళీ పెడతారనమాట. ఏంటి అంటే రన్నింగ్ చేస్తే వాళ్ళకి మార్క్స్ పెంచుతారు అనే రిఫార్మ్ అనేది తీసుకొస్తారు. ఇంకప్పుడు వాళ్ళ మదర్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓ రన్నింగ్ కాంపిటీషన్లో కనుక గెలిస్తే తనకి 20 పాయింట్స్ వస్తాయి, అంటే బైక్ విన్ గ్యారంటీ అని చెప్పేసి వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మన యాంగ్సీ ఏమో రన్నింగ్ రేస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.